మిత్రులారా, నమస్తే. ఇవాల్టి నుండి సరస్వతీ నది పుష్కరోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈ శుభతరుణంలో ఆ జ్ఞాన ప్రసూనాంబను, ఆ వాగ్దేవిని స్మరించుకొని ఆ సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ప్రతి 12 సంవత్సరాలకు మన దేశంలో ముఖ్యమైనటువంటి 12 నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా రాసులలోకి సంక్రమణం జరిగేటప్పుడు మనం ఆయా నదులకు పుష్కరోత్సవాలను నిర్వహించుకుంటాం. ఉదాహరణకి బృహస్పతి మేషరాశిలోకి సంక్రమణం జరిగినప్పుడు గంగా పుష్కరాలు నిర్వహించుకుంటాం. బృహస్పతి కన్యారాశిలోకి సంక్రమణం జరిగేటప్పుడు కృష్ణానది పుష్కరాలు. బృహస్పతి సింహరాశిలోకి సంక్రమణం జరిగేటప్పుడు గోదావరి పుష్కరాలు. అలా ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలోకి సంక్రమణం జరగబోతోంది. కాబట్టి సరస్వతీ నది పుష్కరాల్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. పుష్కరుడు బ్రహ్మలోక వాసి. ఇతడు ఈ 12 సంవత్సరాల్లో ఆయా సమయాలలో ఆయా నదులలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ సరస్వతీ పుష్కరాలు మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు నిర్వహించుకుంటున్నాం. ఈ సమయంలో ఆ పుష్కరుణ్ణి ఆహ్వానించడానికి సప్తర్షులు, దేవతలు సూక్ష్మ రూపాలలో ఆ నదీ జలాలలో ఉంటారు. అందువల్ల పుష్కర స్నానం అనేది సర్వశుభకరం, సకల పాపాలను తొలగించేటటువంటి శుభ సందర్భం. కాబట్టి ఇలాంటి పుష్కరోత్సవాలలో హిందువులు పాల్గొని పుష్కర స్నానం చేయడం అనేది ఒక ఆనవాయితీ. జీవుల మనుగడకు జలమే ఆధారం. ఈ నదీ తీరాల వెంట, ఈ జల ప్రవాహాల వెంట అనేక నాగరికతలు విలసిల్లాయి. అలా ఈ సరస్వతీ తీరం వెంట కూడా హరప్పా నాగరికత వర్ధిల్లింది. సరస్వతి అంటే సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తి అని అర్థం. సరహ్ అంటే జల ప్రవాహం, జ్ఞాన ప్రసరణ అని అర్థం. దేవలోకంలో ఈ సరస్వతీ నదిని క్షీరవాహిని అంటారు. భూలోకములోని మానవుల్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క అభీష్టము మేరకు చతుర్ముఖ బ్రహ్మ యొక్క అర్ధాంగి ఆ సరస్వతీమాత జలరూపిణిగా దివి నుంచి భువికి దిగి వచ్చిందని పద్మపురాణం పేర్కొంటోంది. ఈ నదిలో హంసలు సమ్మోహన రాగంలో ఈ తల్లిని కీర్తించేవని, ఆ రాగ మాధుర్యమే హంసధ్వని రాగంగా ప్రఖ్యాతమైందని పురాణ కథనం. ప్రజలు ఈ నదీమ తల్లిని జ్ఞానదేవతగా పూజిస్తారు. ఈ సరస్వతీ పుష్కరాలు ఆధ్యాత్మిక పురోగతిని, ముక్తిని ప్రజలకు ప్రసాదిస్తాయి. సప్త సింధువులలో ప్రధానమైనదిగా మనం ఈ సరస్వతి నదిని చెప్పుకుంటాం. అంటే 7 నదులు: సింధు, సట్లెజ్, రావి, చనావ్, జహ్లం, బియాస్, సరస్వతి. ఈ 7 నదుల్ని సప్త సింధు. సింధువు అంటే సముద్రము అని ఒక అర్థం. నదిని కూడా, ప్రవాహాన్ని, జల ప్రవాహాన్ని సింధు అని కూడా చెప్తాం. అలాగే మన దేశానికి త్రివేణి సంగమ పవిత్ర భూమి అని పేరు. ఎందుకంటే త్రివేణి, వేణి అంటే నీటి ప్రవాహాల కలయిక. వేణి అంటే జడ అని కూడా అర్థం. జడ అల్లినట్టుగా ఈ నీటి యొక్క ప్రవాహాలు కలిసిపోవటం. త్రివేణి అంటే 3 నదుల కలయిక. గంగా, యమున, సరస్వతి నదులు ప్రయాగ వద్ద కలుస్తాయి.
అయితే మనకి గంగా యమున స్పష్టంగా కనిపిస్తాయి, కానీ ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా, అంతర్వాహిని అంటే భూమి లోపల మనకు బయటికి ఏమాత్రమూ కనిపించదు, అదృశ్య నదిగా ఆ నదుల కలయిక జరుగుతుంది. కాబట్టి ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి అంటాం. బడిపంతులు సినిమాలో పాట కూడా ఉంది, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి అంటూ అద్భుతంగా మన దేశం యొక్క ఖ్యాతిని తెలియజేసేటటువంటి గొప్ప దేశభక్తి గీతం. మహాభారతం ఈ సరస్వతీదేవి గురించి వేదానాం మాతృం పశ్య అని కీర్తిస్తుంది. అంటే వేదాలకు తల్లి వంటిది ఈ సరస్వతీ నది. ఋగ్వేదం సరస్వతిని అంబితమే, నదీతమే, దేవితమే అంటూ స్తుతిస్తుంది. అంబితమే అంటే మాతృమూర్తిగా, నదీతమే నదీమ తల్లిగా, దేవితమే దేవతామూర్తిగా ఈ సరస్వతీ నదిని స్తుతించింది. ఒకప్పుడు ఈ సరస్వతి అంటే క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం ఒక సముద్రములాగా, మహాప్రవాహములా గంగానది కంటే మిన్నగా ఉండి అనేక ఉపనదుల్ని కలిగి ఉండేది. హరప్పా నాగరికతకు జీవనాధారంగా విలసిల్లినటువంటిది. హిమాలయాల్లోని శివాలిక్ పర్వత పాదాల వద్ద ఆరంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి ప్రభాస తీర్థం దగ్గర అరేబియా సముద్రంలో సంగమించేటటువంటిది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న భౌగోళిక మార్పుల వల్ల సుమారు 5000 ఏళ్ల క్రితం ఈ నది అదృశ్యమైంది అని శాస్త్రవేత్తల అంచనా. ఈ నది తీరం వెంట ప్రభాస తీర్థం, నిషాదరాజ్యం, కురుక్షేత్రం, బదరికాశ్రమం ఇలాంటి పవిత్ర ప్రదేశాలు ఎన్నో ఏర్పడి ఉండేటివి ఆ కాలంలో. ఈ సరస్వతీ మాతతో మన యొక్క ఆధ్యాత్మిక సంపదలైనటువంటి శాస్త్రాలకు ఎంతో సంబంధం ఉంది. ఒకానొకప్పుడు ఈ సరస్వతీ నదీ తీరంలోనే వేదవ్యాసుడు సరస్వతీదేవిని ఉపాసించి ఈ నదీ తీరంలోనే మహాభారత రచన చేశాడని ప్రతీతి. అంతేనా, మరొక సందర్భంలో వ్యాసుడు వేదాలను విభజించాడు, అష్టాదశ పురాణాలు రచించాడు, మహాభారతం రచించాడు. అయినప్పటికీ చింతాక్రాంతుడై ఉన్నాడు, ఇంకా ఏదో నేను రచించాల్సి ఉంది అనే భావనతో. అలాంటి సందర్భంలో సరస్వతీ తీరంలోని ఆ బదరికావనానికి నారద మహర్షి వేంచేసి భగవంతుడి గాథలతో కూడిన భాగవతాన్ని రచిస్తే నీ చింత తొలగిపోతుందని సూచిస్తాడు. అప్పుడు వ్యాసుడు ఆ సరస్వతీ నదిలో పుణ్యస్నానం ఆచరించి ఆ పరమపావనికి నమస్కరించి రచనకు శ్రీకారం చుట్టాడు. ఆ విధంగా ఈ సరస్వతీ నది భారత భాగవతాలకు సాక్షిగా నిలిచినటువంటి పవిత్ర వాహిని. అలాంటి ఆ సరస్వతీ మాతను ఉద్దేశించి పోతన గారు భాగవతంలో తెలిపినటువంటి పద్యాల్ని స్మరించుకొని ఆ సరస్వతి మాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ. శారదాదేవి
తెల్లని కాంతులతో చల్లని చూపులతో విరాజిల్లుతూ దర్శనమిస్తుంది. అందువల్ల సృష్టిలోని చల్లదనాన్నిచ్చే తెల్లని వస్తువులన్నీ పోతన పద్యంలో ఇమిడినంత వరకు ఉపమానంగా స్వీకరించి ఆమె ధవల సుందరమూర్తిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సరస్వతీదేవి శరత్కాల మేఘం వలె, చంద్రుని వలె, కర్పూరం వలె, చందనం వలె, హంస వలె, మల్లెపువ్వు వలె, ముత్యాల హారం వలె, మంచు వలె, నురుగు వలె, వెండి కొండ వలె, రెల్లు వలె, ఆదిశేషుని వలె, మొల్ల వలె, తెల్ల జిల్లేడు పువ్వు వలె, పాల సముద్రము వలె, తెల్ల తామర వలె, ఆకాశగంగ వలె స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశించే నిన్ను మనస్సున దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో అని ఒక అర్థం. ఎప్పుడూ నేను అలా చూస్తూనే ఉంటానమ్మా అంటూ మరొక అర్థం. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. అప్పుడే వికసించిన పద్మము చేత ప్రకాశించే హస్తము కలదానవు, శరత్కాలపు వెన్నెల కాంతులతో వెలుగొందే అందమైన ఆకారము కలదానవు, ధరించిన రత్నాభరణాల కాంతులు దిగంతాలు తాకేటట్లు శోభిల్లే దానవు, వేద సూక్తాలచే వివేచింపబడిన మహిమ గల దానవు, సత్కవుల మహాభక్తుల భావాకాశ వీధుల్లో ప్రశస్తంగా విహరించే దానవు. సరస్వతీదేవి నన్ను దయచూడు తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముజ్జగాలకు మూలమైన ముగురమ్మలకు ఆదిమూలమైన అమ్మ, పెద్ద కాలము నాటి పెద్ద ముత్తైదువ అమ్మ, రక్కసుల తల్లి అయిన దితి యొక్క పుత్రులను సంహరించిన తల్లి ఆమె. తనను నమ్ముకున్న దేవతాకాంతల మనస్సులలో నివసించే అమ్మ, కరుణా సముద్రము వంటి ఆ దుర్గమ్మ నాకు లక్ష్మి అయి సంపదను, సరస్వతి అయి కవిత్వాన్ని, పార్వతి అయి శక్తిని ఇచ్చుగాక. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం పూయ. హరి ఓం తత్సత్.